ఆకివీడు రాముడికి ఇంకా పరమత గ్రహణం వీడలేదు, పరమత దురహంకారం వీడలేదు. హిందువులు తమ దేవుణ్ణి తాము పూజించకూడదన్నటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి అన్యమత దుర్మార్గపు చర్యలు ఆగలేదు, తగ్గలేదు. ఏదైతే ప్రభుత్వ భూమిలో గుడి కట్టారంటూ ఒక తప్పుడు ప్రచారంతో హైకోర్టుకు వెళ్తే అసలు అక్కడ ప్రభుత్వ భూమి ఎక్కడుంది? 70-80 ఏళ్ళుగా అక్కడ ఆలయం ఉందని బ్రిటిష్ వాళ్ళ రికార్డులు కనబడుతున్నాయి. అలాగే ఆ తర్వాత పన్నులు కట్టిన రికార్డులు కనబడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రామాలయం పక్కన అన్నటువంటి లెక్కలు కనబడుతున్నాయి. అసలు ప్రభుత్వమే తన భూమిని క్లెయిమ్ చేయని దాన్ని ప్రభుత్వ భూమిలో గుడి కట్టడం, కొత్తగా కట్టడం ఏంటి? ఉన్న గుడిని కూల్చారని మొన్నటిదాకా పిటిషన్ వేస్తుంది, కూల్చొద్దు అని. ఇప్పుడు అది గొంతేనమ్మ గుడి అని, ఇప్పుడు ప్రభుత్వ స్థలంలో గుడి కట్టడానికి వీల్లేదంటాం ఏంటి అంటూ హైకోర్టు కొట్టేస్తే దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే నిర్మాణం మీదన స్టే. ఇప్పుడు 4 వారాల విచారణ. ప్రభుత్వ భూమిలో గుడి కట్టకూడదు అన్నటువంటిదే మళ్ళీ అక్కడ వాదన, సేమ్ వాదన అక్కడ. ఇది రఘురామకృష్ణరాజుకి షాక్ కాదు, హిందూ సమాజానికి షాక్. రఘురామకృష్ణరాజు చేస్తున్న ప్రయత్నం అన్యమత ప్రచారకులు లేదా అన్యమతస్థులు హిందువులని ఆంధ్రప్రదేశ్లో ఎలా వేధిస్తున్నారు, ఎలా ఏడిపిస్తున్నారు. వాళ్ళ మతానికి సంబంధించిన చర్చి ప్రార్థనలు ఘనంగా చేసుకోవచ్చు, చర్చికి అనుమతి లేకపోయినా చర్చి కట్టుకోవచ్చు, మైకుకు అనుమతి లేకపోయినా మైకులో ప్రార్థన చేయొచ్చు, ఇళ్ల మధ్యనే ప్రార్థనా కూటముల పేరుతో చేసుకోవచ్చు. బట్ హిందువులకు సంబంధించిన వాళ్ళ ఆలయాన్ని శిథిలం చేస్తారు, అక్కడ దండ వేస్తే విసిరి పారేస్తారు. గుడి కట్టుకోవడానికి హిందువులే డబ్బులు, పునర్నిర్మించుకోవడానికి డబ్బులు సమకూర్చుకుంటే అడ్డుకుంటారు. చివరికి ఎంత దాకా అయినా సరే కర్రలతో కొడతారు. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? చాలా దారుణమైన పరిస్థితి.